భగవంతుని 3 నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. సర్వ రోగాలకు విరుగుడు ఈ నామత్రయాస్త్రం. నామత్రయం అంటే 3 నామాలు అని అర్థం. అవి 1 శ్రీ అచ్యుతాయ నమః, 2 శ్రీ అనంతాయ నమః, 3 శ్రీ గోవిందాయ నమః. ఈ భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. కొన్ని భగవంతుని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి. ఈ నామ మహిమ గురించి పద్మ పురాణంలో అచ్యుతానంత గోవింద నామ్యాచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యః అని మిక్కలి గొప్పగా వర్ణించబడింది. ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను అని దీనర్థం. ఇలా 2 మార్లు ఇది సత్యం అని శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రథమ స్థానం. శ్రీమన్నారాయణుని లీలల గురించి ఒకసారి పార్వతీదేవి శంకరుల వారిని అడుగగా, మహావిష్ణువు యొక్క క్షీరసాగరమథనంలో కుఆర్మావతార గాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతీ, పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. ఆమెను శ్రీమహావిష్ణువు స్వీకరించారు. ఆ సందర్భంలో దేవతలు, మునులు లక్ష్మీనారాయణులను స్తుతిస్తున్నారు. ఆ సమయంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చువాసి దేవతలు దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుఆటాన్ని నేను మృంగుతానని ధైర్యం చెప్పాను. దేవదానవులంతా నా పాదాలపై బడి నన్ను పుఆజించి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మహా మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహాభయంకరమైన కాలకుఆట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చేయలేకపోయింది అని సాక్షాత్తు సదా శివుడు పార్వతీదేవికి తెలిపాడు. కనుక మనం కూడా శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః అనే నామత్రయాస్త్ర మంత్రాన్ని పలికి ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని, మంత్ర మననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు. ప్రతిరోజు 1 గ్లాసు గోరు వెచ్చటి నీటితో చేత పట్టుకుని, నామత్రయాస్త్ర మంత్రాన్ని కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించాలి. ప్రతిరోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. పద్మ పురాణం నుంచి గ్రహించబడిన ఈ సమాచారం సమాజానికి అందించాలనే సదుద్దేశంతో జై తెలుగుతల్లి టీవీలో ప్రసారం చేస్తున్నాం. దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసి ప్రోత్సహించండి.